ఎందుకు నువ్వు ఎట్లా బయట చెప్పింది ఇప్పుడు ఫస్ట్ అక్కడ ఎందుకు చేస్తున్నారు ఇది అని నేను చెప్పాను, క్లియర్ గా చెప్పాను. సార్ మా బాబు 4 years నుంచి చదువుతా ఉన్నాడు. అడ్మిషన్ తీసుకున్నప్పుడు నాకు ఏం చెప్పారు వీళ్ళు, ఈ ఇయర్ ఎంతైతే ఫీజు నేను పే చేస్తున్నానో నెక్స్ట్ ఇయర్ దానికి 5% ఎక్స్ట్రా అవుతుందని చెప్పారు. అంటే వాళ్ళుండి మేనేజ్మెంట్ మీకు చెప్పలేదని అనగానే చెప్పారు. అంటే తీర్మానం మళ్ళీ నేను చెప్పాను, సార్ నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి 52,000 కట్టా. ఇప్పుడు అంటే సార్ ఈ మధ్యలో ఏమైందంటే మన చైర్మన్ గారు అన్నారు కదా, లేదు మేము 22% పెంచలేదు, మేము 6%, 7% పెంచుతున్నామని చెప్పారు. ఎవరు చైర్మన్ గారు మల్లన్నతోటి. నేనేం చెప్పాను, సార్ మీరే కౌంట్ చేసుకోండి, నేను లాస్ట్ ఇయర్ 52,000 కడితే ఇప్పుడు 64,500 అయింది. అంటే 12,500 రూపాయలు నేను ఎక్కువ కడుతున్నా ఇయర్. మీరే కౌంట్ చేసుకొని మీరే అడగండి సార్ అని చెప్తాను. అతను ఫోన్ తీసుకొని కొట్టుకొని 22% పెరిగింది నీదని చెప్తాను. సార్ మీరే చెప్పండి, 22% నాకు పెరిగింది కదా, యాక్చువల్గా మీరు నాకు ఎంతో పెంచారు, 5% పెంచాలి, 22% ఇట్లా పెరిగింది మీరే చూడండి సార్ అని చెప్పారు. ఆయన ఏం చేశారు, ఆ డిఓ గారు మేడంకి ఫోన్ చేశారు. మేడం ఫోన్ చేసి, మేడం ఇట్లా ప్రైవేట్ స్కూల్లో ఒక ఇయర్ ఫీజు ఎంత పెంచాలని అడిగారు. ఆ డిఓ మేడం ఏమన్నారంటే, ఇప్పుడు ఎవ్రీ క్లాస్కి, ఈ క్లాస్ ఇప్పుడు PP2లో నాకు కొడుకున్నాడు, వాడు ఫస్ట్ క్లాస్కి పోయాడు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు డిఓ గారు, ఇప్పుడు PP2లో నేను మంచి ఫస్ట్ క్లాస్ పోతున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ మీద ఫీజు ఎంతుందో దాని మీద మళ్ళీ 5 to 7% యాడ్ అవుతుందని చెప్తా ఉన్నారు. 10%. ఇప్పుడు PP2 నుంచి ఫస్ట్ క్లాస్ పోవడానికి ఇది 10% పెరిగిపోతుంది ఆటోమేటిక్గా, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది అంట. ఫస్ట్ అందరం కలిసి ఎంతమంది కమిటీ ఉంటే బాగుంటుంది అనేది ఒకటి నిర్ణయించుకొని, ఒక గ్రూప్ ఆల్రెడీ మీకు ఉన్నది, అందులో ఆ కమిటీలో ఉండడానికి ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ పేరెంట్స్ అందరూ ఆ గ్రూప్ లిస్టు, పేరు, ఫోన్ నంబర్లు ఇస్తే, ఒకవేళ నంబర్ మరీ పెద్దగా అయిపోతే డీసెంట్ గా ఉండేటట్టుగా ఏమైనా ఫెసిలిటీస్ ఇస్తూ ఆల్రెడీ ఈ ఇయర్ ఉన్న ఫీజు పైన నెక్స్ట్ ఇయర్ ఈ ఫస్ట్ క్లాస్ లో ఉన్నదానికైనా ఇంకా 5% పెంచుకోవచ్చంట. అలా ఆటోమేటిక్ గా అది పెంచి దానిపైన మనం పెంచుతున్నారు. అందుకే ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ఉన్న ఫీజు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ క్లాస్ లేదు సార్. అది డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు జనరల్ ఏ స్కూల్ అయినా ఫీజు 10,000 అయిపోయింది. మాట్లాడుకున్నాం, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాం, అయిపోయింది కదా. మంచిగా చెప్తున్నా మీకు. నువ్వు ఎందుకు నువ్వు ఎట్లా బయట చెప్పింది ఇప్పుడు ఫస్ట్ అక్కడ ఎందుకు చేస్తున్నారు ఇది అని నేను చెప్పాను, క్లియర్ గా చెప్పాను. సార్ మా బాబు 4 years నుంచి చదువుతా ఉన్నాడు. అడ్మిషన్ తీసుకున్నప్పుడు నాకు ఏం చెప్పారు వీళ్ళు, ఈ ఇయర్ ఎంతైతే ఫీజు నేను పే చేస్తున్నానో నెక్స్ట్ ఇయర్ దానికి 5% ఎక్స్ట్రా అవుతుందని చెప్పారు. అంటే వాళ్ళుండి మేనేజ్మెంట్ మీకు చెప్పలేదని అనగానే చెప్పారు. అంటే తీర్మానం మళ్ళీ నేను చెప్పాను, సార్ నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి 52,000 కట్టా. ఇప్పుడు అంటే సార్ ఈ మధ్యలో ఏమైందంటే మన చైర్మన్ గారు అన్నారు కదా, లేదు మేము 22% పెంచలేదు, మేము 6%, 7% పెంచుతున్నామని చెప్పారు. ఎవరు చైర్మన్ గారు మల్లన్నతోటి. నేనేం చెప్పాను, సార్ మీరే కౌంట్ చేసుకోండి, నేను లాస్ట్ ఇయర్ 52,000 కడితే ఇప్పుడు 64,500 అయింది. అంటే 12,500 రూపాయలు నేను ఎక్కువ కడుతున్నా ఇయర్. మీరే కౌంట్ చేసుకొని మీరే అడగండి సార్ అని చెప్తాను. అతను ఫోన్ తీసుకొని కొట్టుకొని 22% పెరిగింది నీదని చెప్తాను. సార్ మీరే చెప్పండి, 22% నాకు పెరిగింది కదా, యాక్చువల్గా మీరు నాకు ఎంతో పెంచారు, 5% పెంచాలి, 22% ఇట్లా పెరిగింది మీరే చూడండి సార్ అని చెప్పారు. ఆయన ఏం చేశారు, ఆ డిఓ గారు మేడంకి ఫోన్ చేశారు. మేడం ఫోన్ చేసి, మేడం ఇట్లా ప్రైవేట్ స్కూల్లో ఒక ఇయర్ ఫీజు ఎంత పెంచాలని అడిగారు. ఆ డిఓ మేడం ఏమన్నారంటే, ఇప్పుడు ఎవ్రీ క్లాస్కి, ఈ క్లాస్ ఇప్పుడు PP2లో నాకు కొడుకున్నాడు, వాడు ఫస్ట్ క్లాస్కి పోయాడు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారు డిఓ గారు, ఇప్పుడు PP2లో నేను మంచి ఫస్ట్ క్లాస్ పోతున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ మీద ఫీజు ఎంతుందో దాని మీద మళ్ళీ 5 to 7% యాడ్ అవుతుందని చెప్తా ఉన్నారు. 10%. ఇప్పుడు PP2 నుంచి ఫస్ట్ క్లాస్ పోవడానికి ఇది 10% పెరిగిపోతుంది ఆటోమేటిక్గా, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది అంట. ఏమైనా ఫెసిలిటీస్ ఇస్తూ ఆల్రెడీ ఈ ఇయర్ ఉన్న ఫీజు పైన నెక్స్ట్ ఇయర్ ఈ ఫస్ట్ క్లాస్ లో ఉన్నదానికైనా ఇంకా 5% పెంచుకోవచ్చంట. అలా ఆటోమేటిక్ గా అది పెంచి దానిపైన మనం
అందుకే ఈ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ఉన్న ఫీజు నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఫస్ట్ క్లాస్ లేదు సార్. అది డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్ ఏ స్కూల్ అయినా ఫీజు 10,000 అయిపోయింది. స్కూల్ గా మాట్లాడుకున్నాం, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాం? అయిపోయింది కదా. మంచిగా చెప్తున్నా మీకు. సామాన్య